కాకినాడ పోర్టులోని స్టెల్లా నౌక నుంచి రేషన్ బియ్యాన్ని పూర్తిగా దించేశారు. ఈ నౌకలో దాదాపు 1,320 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు గుర్తించారు. ఆ మధ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ పోర్టుకు వచ్చి పరిశీలించారు. గత నెల 11 నుంచి నౌకను అక్కడే ఆపేశారు. పౌర సరఫరాల శాఖ అధికారులకు అప్పగించడంతో వారు బియ్యాన్ని అన్లోడ్ చేశారు. బియ్యాన్ని ఎంకరేజ్ పోర్టు గిడ్డంగిలో నిల్వ చేశారు. కాకినాడ పోర్టులోని స్టెల్లా నౌక నుంచి రేషన్ బియ్యాన్ని పూర్తిగా దించేశారు. అయితే ఈ నౌకలో దాదాపు 1,320 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, థ్యాంక్ యూ. స్టెల్లా ఎల్ షిప్ లో ఉన్న బియ్యం బస్తాలు క్రేన్ సహాయంతో బయట తీయడం జరిగింది. షిప్ లో ఉన్న రేషన్ బియ్యం బార్జీలోకి దింపి లోడ్ చేయడం జరిగింది. ప్రధానంగా కాకినాడ తీరంలో ఉన్న నెలన్నరగా నిలిచిపోయిన స్టెల్లా ఎల్ షిప్ నుంచి రేషన్ బియ్యం ఎట్టకేలకి దించడం జరిగింది. అయితే ఏవైతే అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచి పోర్ట్, కస్టమ్స్, రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు ఏవైతే బోట్ స్టెల్లా షిప్ వద్ద వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన బార్జీలు అయితే కార్మికుల సహాయంతో లోడ్ చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే కాకినాడ జిల్లా కలెక్టర్ షగిల్ షణ్మోహన్ విచారణ బృందం గతంలో గుర్తించిన ఏవైతే 1,320 టన్నుల రేషన్ బియ్యాన్ని క్రేన్ సహాయంతో 3 హెచ్ఎస్ లో ఉన్న బియ్యం బస్తాలను 10 టన్నులు చొప్పున బార్జీలో కూడా దించడం జరిగింది. ఈ ప్రక్రియ కూడా 36 గంటల్లో కూడా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి అనంతరం ఎగుమతికి ఏవైతే అనుమతులున్న 19.785 టన్నుల బియ్యాన్ని కూడా లోడ్ అవకాశం కూడా కల్పిస్తామని చెప్పి దీనికి మరో 4-5 రోజులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ అనుమతితో పోర్ట్ అథారిటీ షిప్ వెళ్లేందుకు సముక్త వ్యక్తం చేయగలనే పశ్చిమ ఆఫ్రికా తీరంలో ఉన్న ఏవైతే దేశ కోట్ని పోర్టుకి అయితే బయలుదేరుతుంది. ఏవైతే ఇది హల్దియా నుంచి కాకినాడ తీరానికి నవంబర్ 11వ తేదీన అయితే ఈ స్టెల్లా షిప్ అయితే ఇక్కడ ప్రతికూలతకు రేషన్ బియ్యం వద్ద ఏవైతే అక్రమ రవాణా వ్యవహార నేపథ్యంలో నిలిచిపోయిన పరిస్థితి కనబడితే జనవరి 3-4వ తేదీలో అయితే బయలుదేరే అవకాశం ఉంది. అదే మరోపక్క స్టెల్లా ఇప్పటికైతే 2 బార్జీల్లోనైతే రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్టు గొడవల్లోకి అయితే అధికారుల సంస్థ అయితే భద్రపరిచే పరిస్థితి కనబడింది. అయితే మరోపక్క కాకినాడ తీరంలో ఉన్న లంగర్ వేసిన స్టెల్లా షిప్ లో ఉన్న 1,320 టన్నులు అక్రమ రేషన్ బియ్యాన్ని కూడా ఏవైతే శనివారం సాయంత్రం అంటే 1000 టన్నులకి ఒక బార్జీకి మరోటి 132 టన్నులు అయితే అర్ధరాత్రి కూడా లోడ్ చేయడం జరిగింది. అయితే కాకినాడ యాంకరేజ్ పోర్ట్ లో ఉన్న లంగర్ రేవుకి అయితే 2 బార్జీలు కూడా చేసిన పరిస్థితి కనబడింది. అయితే దీంట్లో ఉన్న 2 బార్జీలకు సంబంధించి ఒక బార్జీలో 700 టన్నులు, మరో బార్జీలకు సంబంధించి 620 టన్నులకు అయితే లోడ్ చేయని పరిస్థితి కనబడింది. ఏదైతే ఈ అక్రమ రేషన్ బియ్యాన్ని నిల్వ సంబంధించి కస్టమ్ అధికారుల నుంచి సివిల్ సప్లై అధికారులు కొంతసేపు క్రితం కూడా అధికారికంగా స్వాధీనం చేసిన పరిస్థితి కనబడింది. కాకినాడ పోర్ట్ లోని హెచ్ గోడౌన్లో చేర్చి ఇది సీజ్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి సివిల్ సప్లై అధికారులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఏదైతే ఈ రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ చేపట్టిన తనిఖీల్లో భాగంగా కాకినాడ పరిసరాల్లో ఉన్న 13 గొడవల్లో సుమారు 27 టన్నులు ఏవైతే ఫోర్టిఫైడ్ రైస్ ని గుర్తించి రేషన్ బియ్యాన్ని కూడా గుర్తించడం జరిగింది. వాటిని సివిల్ సప్లై ల్యాబ్ కూడా పంపించడం జరిగింది. అయితే ఇలాగా రేషన్ బియ్యానికి సంబంధించి అక్రమార్కులు కళ్ళు వేయడానికి ఏదైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి పెట్టడం కూడా జరిగింది. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇక ముందు రేషన్ బియ్యానికి ఫుల్ స్టాప్ పడుతుందా లేక అక్రమార్కులను ఏమైనా దొడిదారులు ఎదుర్కొంటారనే అంశం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్న రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్టుకి అడ్డాగా తయారు చేసుకుని గత ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దీనికి ₹1,00,00,000 వెనకేసుకున్నారు, వారి అనుచర వర్గం కూడా వెనకేసుకున్నారని చెప్పి పలు సమావేశాల్లో సభల్లో కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి 1,320 టన్నుల రేషన్ బియ్యం ఏవైతే ఉందో దీన్ని
బాజిల్ సహాయంతో ఏదైతే ఈ 2 బార్జీల్లో ఈ రేషన్ బియ్యాన్ని లోడ్ చేయడం, అలాగే కాకినాడ పోర్ట్ నుంచి ఏదైతే యాంకరేజ్ పోర్ట్ లో ఉన్న హెచ్ గోడౌన్లో కూడా దీన్ని అక్కడ భద్రపరుస్తామో, దీన్ని సీజ్ చేయడం జరుగుతుందని చెప్పి ఒక పక్క సివిల్ సప్లై అధికారులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదైనప్పటికీ ఈ యొక్క రేషన్ బియ్యాన్ని ఖచ్చితంగా పేదోడికి అందవలసిన బియ్యం పేదోడికి అందాలి, పక్కదారి పట్టించుకోవడం. దీన్ని సౌత్ ఆఫ్రికా ఇతర దేశాలు తరలించి కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు రేషన్ మాఫియా. దీన్ని ఖచ్చితంగా అడ్డుకట్టు వేస్తామని చెప్పి ఎవరైతే ఏపీ డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు సివిల్ సప్లై మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ దీనిపై పూర్తిగా దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఇక ముందు ఈ రేషన్ బియ్య అక్రమాలకి పులి స్టాప్ పడుతుందా, లేకపోతే ఏమైనా దొడిదారులు ఎత్తుకుంటారా అని చెప్పి అంశం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజేష్.